హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్. క్రింజ్ బ్యాచ్ని లేపేసిన అభిజిత్ అండ్ కో, ఇదే ఈరోజు హెడ్లైన్స్. ఈ వీడియో తలకు మెయిన్ హెడ్లైన్స్ అండ్ చాలా షాకింగ్ అండ్ షేకింగ్ అప్డేట్స్ ఉన్నాయి రిగార్డింగ్ అగ్ని పరీక్ష ప్రాసెస్ అండ్ ఎలిమినేషన్ అప్డేట్స్ అండ్ ఫర్దర్ అప్డేట్స్. అంటే ఇంగ్లీష్ ఎక్కువైపోతుంది. రాబోయే రోజుల్లో ఎలా జరుగుతుంది ప్రాసెస్, అసలు ఏంటి, లెవెల్ 5కి ఎలా వెళ్తారు, లెవెల్ 5 నుంచి బిగ్ బాస్ హౌస్కి ఎలా వెళ్తారు, మన ఓటింగ్ ప్రాసెస్ ఏంటి, మన ఓటింగ్ ప్రాసెస్ నిజంగా ఉందా లేకపోతే ఈ జడ్జెస్ బేసిస్ మీద ఉందా, ఆర్ మిక్స్డ్ ఆఫ్ జడ్జెస్ అండ్ మన ఓటింగ్ బేసిస్ మీద ఉందా, ఒక్కొక్కసారి ఇంకేమైనా కొత్త ప్రాసెస్ పెట్టే ఛాన్స్ ఉందా, అవన్నీ చాలా వివరంగా క్లియర్గా షార్ట్ అండ్ స్వీట్గా మాట్లాడడానికి ట్రై చేస్తా. సో అభిజిత్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే లైక్ వేసుకోండి, అలాగే మీ కామెంట్ చేయండి. ఎందుకంటే 2020 ఇది 2025 ఆఫ్టర్ 5 years మీరు అభిజిత్ని స్క్రీన్ మీద చూడబోతున్నారు రిగార్డింగ్ బిగ్ బాస్. అది మెయిన్ బిగ్ బాస్ కాకపోయినా అగ్ని పరీక్ష షోయే కాబట్టి, విచ్ ఇస్ రెలవెంట్ టు బిగ్ బాస్, అటాచ్డ్ టు బిగ్ బాసే కాబట్టి అభిజిత్ ఫ్యాన్స్ స్పందన ఏంటో కామెంట్ చేయండి. ఎందుకంటే ఈజ్ ది మోస్ట్ ఇంటెలిజెంట్ అండ్ ఇంటలెక్చువల్ పర్సన్ ఇన్ బిగ్ బాస్ తెలుగు సీజన్స్. అది ఒప్పుకోవాల్సిందే అభిజిత్ హేటర్స్ అయినా సరే. అలాగే నాకు ఇంకో ఫేవరెట్ కంటెస్టెంట్ అనమాట నవదీప్ ఈజ్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ అభిజిత్ మెంటాలిటీయే. సీజన్ 1లో వైల్డ్ కార్డ్లో వచ్చాడు, కానీ డే 1 వచ్చి ఉంటే సీజన్ 1 ఆ సీజన్ చూసిన వాళ్ళకి తెలుసు నవదీప్ విన్నర్ అవుతును. సేమ్ ఇంటెలిజెంట్ పర్సన్, ఇంటలెక్చువల్, కామన్, కంపోజ్డ్, ఇంకా ఫన్నీ యాంగిల్ కూడా ఉంటుంది, బాగుంటుంది. సో అలాంటిది అభిజిత్ అండ్ నవదీప్ ఈ కాంబో ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. ఈ కాంబినేషన్ మీద, ఈ మ్యూచువల్ మీద ఎవరైనా మ్యూచువల్ ఫ్యాన్స్ ఉన్నా కూడా లైక్ చేయండి. అలాగే బిందు మాధవి గారు, ఈమెకి కల్ట్ ఫాలోయింగ్ ఉంది. ఓటీటీలో మామూలు కల్ట్ ఫాలోయింగ్ రాలే, సో ఈమెకి కూడా ఒక సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. సో ఈ ట్రియో అన్ఎక్స్పెక్టెడ్ అనమాట, అభిజిత్, బిందు మాధవి అండ్ నవదీప్. సో ఎలా జరిగింది ప్రాసెస్, నిన్న ఎంతమందికి జరిగింది, ఎంతమంది సెలెక్ట్ అయ్యారు, ఎంతమంది హోల్డ్లో ఉన్నారు, ఎంతమంది ఎలిమినేట్ అయ్యారు, రాబోయే రోజుల్లో ఎలా అవుతుంది, ఈ ముగ్గురు జడ్జెస్ది ఓన్లీ ఫస్ట్ 2-3 రోజులైనా వస్తుందా బ్రో ఎపిసోడ్, తర్వాత ఉండదా అని కూడా కొంతమంది డౌట్లు అడుగుతున్నారు. ఇవన్నీ వివరంగా చెప్తా. అలాగే ఒకడికి గురించి చెప్తున్నా, మాట్లాడితే ప్రతి వీడియోకి ఒక కామెంట్ పెడతాడు. మీకు తెలియదు, నేను డిలీట్ చేస్తున్నాను, ఆడిని బ్లాక్ చేయట్లే. ఎందుకు డిలీట్ చేస్తున్నా అంటే ఎక్కడో దగ్గర మారుతాడని. ఆడిని నేను ఎప్పుడో రీసెర్చ్ చేస్తే అంత ఈజీ, అంత కష్టమేం కాదు. ఆడు మన బ్యాచే, మన రివ్యూర్లో ఒక ముత్యమే. వాడికి ఇంక పని పాటు లేకుండా అదే పని మీద వేరే అకౌంట్తో పెడుతున్నాడు. వేరే అకౌంట్ నీకు ఎలా తెలిసిందంటే ఆ రోజు వచ్చినప్పుడు పెట్టేస్తాను మొత్తం, ఆడిపరిపోద్ది. వింటున్నావు కదా, నీ వీడియో నువ్వు చూస్తావు, ఎందుకంటే నువ్వు ప్రతిసారి పెడుతున్నావు కాబట్టి. ఇంకోసారి క్రింజ్ కామెంట్ పెడితే నీ క్రింజ్ భాగవతం మొత్తం పెట్టేస్తాను. అప్పుడు నువ్వు ఏ మోకంతో బిగ్ బాస్ చేసుకుంటూ నీ ఇష్టం, పొరవంతా పోతుంది, నీ ఇష్టం. మరి నేను కావాలని బ్లాక్ చేయట్లే, ఎందుకు ఈ పత్యాపరం, నీ పని నువ్వు చూసుకో. ఓకే, ఆఫ్ టాపిక్ చెప్తా. ఒకవేళ పెడితే మీకు ఫ్రెండ్స్ క్లియర్గా పెట్టేస్తాను. నేను కాంటెక్స్ట్లోకి వెళ్ళిపోదాం. నిన్న జరిగింది ప్రాసెస్. 9 మందికి ఇంటర్వ్యూ జరిగింది. ఒక్కొక్కరికి 45 నిమిషాల నుంచి 50 నిమిషాల వరకు ఇంటర్వ్యూ జరిగింది. ఇంటర్వ్యూలో ప్యానల్లో అందరూ పిచ్చెక్కించారంట. అభిజిత్ ఈజ్ ఆన్ ఫైర్, పాస్ట్ టెన్స్ కాబట్టి అభిజిత్ వాజ్ ఆన్ ఫైర్. ఇవాళ కూడా జరుగుతుంది కాబట్టి అభిజిత్ విల్ బీ ఆన్ ఫైర్ కూడా. అల్లాడించాడంట. ఎక్కువ చెప్పకూడదు, మీకు ఆ మజా పోతుంది. 22 నుంచి టెలికాస్ట్ అవుతుంది బుల్లితెర మీద చూడండి, జియో హాట్స్టార్లో చూడండి. హైలైట్ ఏంటంటే, నేను కొంచెం ఫీల్ అయ్యాను, నిజంగా చెప్పాలంటే హట్ అయ్యాను. 40 మంది కాదు, 44 మందిని సెలెక్ట్ చేశారు. మెజారిటీ క్రింజ్ ఉన్నారు. సారీ టు సే దిస్, మెజారిటీ క్రింజ్, అల్ట్రా ప్రో క్రింజ్ ఉన్నారు. ఎంత అల్ట్రా ప్రో క్రింజ్ అంటే, కొంతమంది ఏం మాట్లాడకపోయినా కూడా జీడీలో వాళ్ళు సెలెక్ట్ చేశారు. కొంతమంది సరిగ్గా పర్ఫామ్ చేయకపోయినా కూడా సెలెక్ట్ చేశారు. కొంతమంది పాపం మంచి ప్రొఫైల్ వాళ్ళు బాగా పర్ఫామ్ చేసినా కూడా చేయలేదు. వాళ్ళ క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. బట్ మన అభిజిత్ అని ఎందుకన్నానంటే, అభిజిత్ ఎలా లీడ్ చేస్తాడో మీకు తెలుసు కదా. ముగ్గురు ఈక్వలే, జస్ట్ థంబ్నెయిల్ కోసం అంతే. ముగ్గురు క్రింజ్ని ఏరి పారేశారు ఫస్ట్ లెవెల్లో. నిన్న జరిగిన దాంట్లో 9 మందిలో 5 క్రింజ్ని ఎలిమినేట్, ఇంకా వాళ్ళకి రారు, డన్ అండ్ డస్టెడ్. ఇంకా ముందు రౌండ్లో నేను ఏదైతే ఫీల్ అయ్యానో ఆ క్రింజ్ని అభిజిత్, నవదీప్ అండ్ బిందు మాధవి ఏరి పారేశారు. వాళ్ళ 5గురిలో పేర్లు చెప్తా చూడండి, బాగుంటుంది, మంచిగా ఉంటుంది. సిద్దిపేట మోడల్ అంటానే అన్నాను, మళ్ళీ ఎగిరిపోయాడు. ఉత్తర ప్రశాంత్ ఎగిరిపోయాడు. మీరు ఇన్స్టాగ్రామ్లో కొట్టండి వచ్చేస్తుంది. శ్రియ ఎగిరిపోయారు. అలా ఇంకో 2 క్రింజ్ గర్ల్ ఎగిరిపోయారు. సారీ టు సే దిస్, బట్ ఇది క్రింజ్ నాకు నచ్చదు. మేబీ మీకు కల్ట్ ఫాలోయింగ్, కల్ట్ ఫ్యాన్స్ ఉండొచ్చు. అకార్డింగ్ టు మీ క్రింజ్, ఐఎమ్ సారీ, ఓపెన్గా ఎక్స్ప్రెస్ చేయాలి, నాకు నచ్చవు.
సో నాకు ఈ టైప్ ఆఫ్ పీపుల్ బిగ్ బాస్కి వెళ్తే బిగ్ బాస్ షో నాకు చూడబుద్ది కాదు. సో ఐఎమ్ అగైన్ సారీ టు సే దిస్, బట్ ఓపెన్గా చెప్పేయాలి, నాకు నచ్చదు. వీళ్ళు ఎలిమినేటెడ్. సో కాన్సెప్ట్ ఏంటంటే ఇంకో నలుగురు సెలెక్ట్ అవ్వలేదు, అలా అని చెప్పి రిజెక్ట్ కూడా అవ్వలేదు, వాళ్ళు హోల్డ్లో పెట్టారు. ఈ కాన్సెప్ట్ని వీళ్ళు గ్రీన్ స్టార్స్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ అనుకున్నారంట. 100% యాక్యురేట్ కాదు, బట్ దగ్గరలో ఉంటుంది. నాకు వచ్చే క్లోజ్ అప్డేట్ నిన్నే వచ్చింది అప్డేట్ నైట్. నేను మా తమ్ముడు గృహప్రవేశం వల్ల, అంటే నిన్న కూడా నేను వీడియో చేయలేను, బట్ స్టేటస్ పెట్టలేదు, ఎందుకంటే వివరంగా వీడియో చేద్దని చెప్పే కదా. బిగ్ బాస్ అండ్ వీల్స్ అని ఒక పేజ్ ఉంటుంది, మాట్లాడాను. మంచి అథెంటిక్ న్యూస్, ఫాలో అవ్వండి బిగ్ బాస్ అప్డేట్స్ కోసం. అలాగే మన పేజ్ కూడా ఫాలో అవ్వండి, మై రివ్యూస్ అఫీషియల్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్లో. సో పాయింట్కి వచ్చేస్తాను. స్టార్స్, గ్రీన్ స్టార్స్, 0 గ్రీన్ స్టార్స్ వచ్చిన వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు. ఇందాక చెప్పిన 9 మందిలో వీళ్ళు 5గురికి 0 గ్రీన్ స్టార్స్ ఎలిమినేటెడ్. ఒక గ్రీన్ స్టార్ వచ్చిన వాళ్ళకి, గ్రీన్ స్టార్ స్టార్ ఒక గ్రీన్ స్టార్ వచ్చిన వాళ్ళు హోల్డ్లో ఉంటారు. ఈ నలుగురు, వాళ్ళ పేర్లు చెప్తే, ఈ నలుగురు హోల్డ్లో ఉన్నారు. ఒక్కొక్క గ్రీన్ స్టార్ వచ్చింది. మరి 2 గ్రీన్ స్టార్లు వస్తే ఏంటి బ్రో అంటే స్పెషల్ పవర్స్ ఉంటాయి. ఆ పవర్స్ ఏంటి వీళ్ళు రివీల్ చేయలేదు. ఒకవేళ చెప్పినా, ఒకవేళ నాకు రివీల్ చేసినా కూడా చెప్పండి, ఎందుకంటే మీకు మజా పోద్ది. 3 గ్రీన్ స్టార్లు వస్తే వాళ్ళకి డైరెక్ట్గా బిగ్ బాస్ సీజన్ 9కి వెళ్ళిపోతారు. హౌస్లోకి నడుచుకుంటూ, అలాగా పాకురుకుంటూ కదా నడుచుకుంటూ వెళ్ళిపోతారు. ఇంకా ఓటింగ్ బొక్క వీటితో సంబంధం ఏం లేదు. బట్ అది అలా రావడం కష్టం. ఇంకా జడ్జెస్ సూపర్గా ఇంప్రెస్ అయిపోయి టాస్క్లు ఎరగదీసేస్తే అప్పుడు 3 స్టార్లు వస్తాయి. మీకు అర్థమైంది కదా. 0 అయితే ఎలిమినేటెడ్, 1 అయితే హోల్డ్, 2 అయితే ఎక్స్ట్రా పవర్స్, 3 అయితే డైరెక్ట్లీ ఇంటూ బిగ్ బాస్ 9. నిన్న జరిగిన ప్రాసెస్లో టాస్క్లు ఏం లేవు, ఇంటర్వ్యూలే. ఈ 44 మెంబర్స్లో అలాగా 15 మెంబర్స్ని సెలెక్ట్ చేసుకొని మిగిలిన 29 మందిని ఎలిమినేట్ చేసేస్తారు. అంటే 0 గ్రీన్ స్టార్స్. వీళ్ళందరికీ ఇంటర్వ్యూ ప్రాసెస్లోనే జరుగుద్ది ఈ ప్యానల్ మెంబర్స్తో, మన జడ్జెస్తో. తర్వాత 15 మెంబర్స్కి అక్కడ సిరీస్ ఆఫ్ టాస్క్లు, దోల్దీరిపోయే టాస్క్లు పెడతారు. దాని బేసిస్లో కూడా మళ్ళీ ఎవాల్యుయేట్ చేసుకొని ఆ పర్ఫార్మెన్స్ బేసిస్లో కూడా స్టార్స్ ఇస్తారు. ఆల్రెడీ ఒక స్టార్ వచ్చిన వాళ్ళు హోల్డ్లో ఉన్నారు కదా, ఇంకొక స్టార్ వస్తే ఎక్స్ట్రా పవర్, అది రివీల్ చేస్తారు. ఇంక వీళ్ళు బాగా ఎరగదీసి పర్ఫార్మెన్స్ ఇచ్చి ఇంప్రెస్ అయిపోయి ఎవరికైనా 3 స్టార్లు వచ్చాయనుకో, ఇంకా ఓటింగ్తో సంబంధం లేకుండా బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిపోవచ్చంట. బట్ యాజ్ ఆఫ్ నిన్న జరిగిన దాంట్లో నలుగురికి ఒక్కొక్క గ్రీన్ స్టార్ వచ్చింది. అందుకే వాళ్ళు హోల్డ్లో ఉన్నారు, ఎలిమినేట్ అవ్వలేదు. వాళ్ళ నలుగురు ఎవరు చెప్తా చూడండి. సింగర్ శ్రీతేజ, ప్లేబ్యాక్ సింగరు. దమ్ము శ్రీజ, చాలా హడావిడి క్యాండిడేటు, బట్ సెలెక్టెడ్ ఇన్ ద సెన్స్ హోల్డ్లో ఉన్న ఒక గ్రీన్ స్టార్ వచ్చింది. మిస్ తెలంగాణ కల్కి, మీరు కొట్టండి ఇన్స్టాగ్రామ్లో వచ్చేస్తారు. హృదయ్ అని చెప్పి మాస్క్ వేసుకుని వచ్చాడు, మొత్తం ముఖం కూడా రివీల్ చేయకుండా వచ్చి హడావిడి చేశారని చెప్పాను కదా జీడీలో. ఆ క్యాండిడేట్ వీళ్ళు నలుగురికి ఒక్కొక్క గ్రీన్ స్టార్ వచ్చింది. దట్ డజంట్ మీన్ మొత్తం సెలెక్ట్ అయిపోయాను కదా, చెప్పాను కదా గ్రీన్ స్టార్ ప్రాసెస్. సో ఈరోజు నిన్న 9 మందికి జరిగినట్టు ఈరోజు 9 మందికో 10 మందికో జరుగుద్ది. అలాగా ఎలిమినేట్ చేసుకుంటూ వచ్చేసి ఓవరాల్గా 15 మెంబర్స్ ఉంచుతారు. 15 మెంబర్స్ ఉంచిన దాంట్లో ఈ ప్రాసెస్లో వాళ్ళకి ఇంకొక స్టార్ కూడా రావచ్చు. మళ్ళీ ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు హోల్డ్లో ఉన్నారు కదా, వీళ్ళు కూడా మళ్ళీ కంబైన్ చేసి చేయొచ్చు. ఇట్ డిపెండ్స్. ఇదంతా అయిపోయిన తర్వాత 15 మందికి టాస్క్లు జరుగుతుంది. అదే లెవెల్ 5, లెవెల్ 4 అండ్ లెవెల్ 5 వీళ్ళు కలిపేసి అగ్ని పరీక్ష చేసి, యాక్చువల్గా లెవెల్ 4లో జ్యూరీ మెంబర్స్ ఉంటారు, లెవెల్ 5లో టాస్క్లు ఉంటాయన్నారు. బట్ లెవెల్ 4, 5 కలిపేసి లెవెల్ 4 అండ్ 5కి ఈ జ్యూరీ మెంబర్స్ వీళ్ళు ముగ్గురే ఉంటారు. ఎవరు? నవదీప్, అభిజిత్ అండ్ బిందుమాధవి గారు. దీనికి వచ్చి హోస్ట్ శ్రీముఖి గారు చేస్తున్నారు. 4లో ఇంటర్వ్యూలు జరుగుతాయి, అంటే మీకు అర్థమవుతుంది టెలికాస్ట్ చేసినప్పుడు. ఆ బేసిస్లో షార్ట్ లిస్ట్ చేస్తారు, స్టార్లు ఇచ్చి రిజెక్ట్ చేసి. ఆ 15 మందికి సరైన బిగ్ బాస్లో మీరు ఎలాంటి చూసారో టాస్క్లు, అలాంటి టాస్క్లు ఉంటాయి, గట్టి టాస్క్లు, ఆ బేసిస్ మీద. సో కొంతమంది అడిగారు ఫస్ట్ 2-3 ఎపిసోడ్లు ఎవరో వీళ్ళు ముగ్గురు కనబడతారు అంటే, లేదు, మొత్తం 10 or 12 ఎపిసోడ్లు ఎన్నుంటే అన్ని ఎపిసోడ్లో అభిజిత్ని, నవదీప్ని, బిందుమాధవి గారిని, ఈ ట్రియోని చూస్తారు. అండ్ శ్రీముఖి గారిని కూడా చూస్తారు. శ్రీముఖి గారిని రోజు చూస్తున్నారు కాబట్టి ఇది. సో ఇలాగ జరుగుద్ది. అందుకే 9 to 19 డేట్ స్లాట్లు ఇచ్చారు. సో ఫస్ట్ నేను ఎందాక చెప్పినట్టు 44లో ఆ 29 మెంబర్స్ ఎలిమినేట్ అయిపోయి 15 మెంబర్స్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత టాస్క్లు ఉంటాయి. ఆ టాస్క్ల బేసిస్లో స్టార్స్ అనేవి రివీల్ చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఒక సెట్ ఆఫ్ మెంబర్స్కి ఇంటర్వ్యూస్ ఉన్నాయి. నిన్న 9 మందికి చెప్పాను కదా, అలాగే ఈరోజు 9 మంది అవ్వచ్చు, 10 మంది అవ్వచ్చు. అది. సో ఈ ప్రక్రియ మీకు ఆలోచించండి. 4 9 45. సో 4-5 రోజులు ఇది జరిగిపోద్ది. మిగిలిన 5 రోజుల్లో ఏం జరుగుద్దంటే, ఆ 15 మెంబర్లకి టాస్క్లు ఉంటాయని నేను చెప్పాను కదా, ఆ టాస్క్లు జరుగుతాయి. ఆ టాస్క్లు జరిగి పొరపాటున బాగా ఎవరైనా ఇంప్రెస్ చేసి 3 స్టార్లు వచ్చాయో ఇంకా ఓటింగ్తో సంబంధం లేదంటారు, డైరెక్ట్ ఇంటూ బిగ్ బాస్ హౌస్. చూడాలి క్రేజీగా ఎవరు అనేది. సో కొన్ని నేములు లైక్ చల్చలేక సాధనా నాయుడు గారు అండ్ అబు, వీళ్ళు ఎవరు ఇంకా అవ్వలే నిన్న ప్రాసెస్లో. ఇవాళ, రేపు, ఎల్లుండు చూడాలి వీళ్ళు
వీళ్ళు సెలెక్ట్ అవుతారు. ఇంకా చాలా క్రింజ్గాలు కూడా ఉన్నారు, వాళ్ళు సెలెక్ట్ అవుతారు. అకార్డింగ్ టు ఎస్టర్డేస్ ప్రాసెస్ నాకు గట్టి నమ్మకం ఏంటంటే వీళ్ళు సెలెక్ట్ చేయరు, సాయిరామ్ అనుకున్నా. సో ఓవరాల్గా జరిగింది ఇది. మీకు ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, ఆర్ ఇన్స్టాగ్రామ్ మై రివ్యూస్ అఫీషియల్ ఉంటుంది, అక్కడ మెసేజ్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తే. ఐ హోప్ కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పారు అనుకుంటున్నా. వారు ఇంకేమైనా డౌట్లు ఉంటే చెప్పండి. ప్రాసెస్ ఇలాగే జరుగుద్ది. మరీ ఇంపార్టెంట్, మరీ సస్పెన్స్ రివీల్ అయిపోయేలాంటివి చెప్పను, ఎందుకంటే మజా పోతుంది. 22 నుంచి టెలికాస్ట్ అయ్యాక ఓహో వీళ్ళు ఈ బేసిస్లో ఎలిమినేట్ అయిపోయారు, ఈ బేసిస్లో సెలెక్ట్ అయిపోయారు, ఆ కారణం కూడా తెలిస్తే అది రాదు. మీకు నిజంగా అది కూడా కావాలంటే ఇన్స్టాగ్రామ్లో ఫాలో కరో వహాపర్ దేకో, వీడియోలో మాత్రం మజా పోతుంది, చెప్పను. అది మ్యాటర్. మీకేమనిపించిందో చెప్పండి. వీళ్ళు ముగ్గురిని చాలా ఇయర్ల తర్వాత కంబైన్డ్గా చూస్తున్నారు కదా, మీకు ఎలా అనిపించింది? ఆర్ మీరు మిస్ అయ్యారా? ఈ జూనియర్ మెంబర్స్ ఉంటే బాగుండు అనుకుంటున్నారా? శివాజీ గారిని ఎవరైనా మిస్ అయ్యారా? అలా చెప్పండి. కౌశల్ని ఎవరైనా మిస్ అయ్యారని చెప్పి. అండ్ ఈ కంటెస్టెంట్ సెలక్షన్ ప్రాసెస్ పైన, ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ పైన మీ స్పందన ఏంటి? స్టార్ల పైన స్పందన ఏంటి? ఈ ఓటింగ్ పైన స్పందన ఏంటో మెసేజ్ గారు. అలాగే ఎంతమందికి బిగ్ బాస్ సీజన్ నేను ఇంట్రెస్ట్ ఉందో కూడా కామెంట్ చేయడం ట్రై చేయండి. ఎక్కువ మంది లైక్ చేయండి, రికమెండేషన్లోకి వెళ్తుంది, అప్పుడు నలుగుతుంది. 22 నుంచి నాన్ స్టాప్ రివ్యూలు ఉంటాయి, చాలా గట్టిగా ఉంటాయి, మామూలుగా ఉండదు. సో బుల్లితెర మీద మళ్ళీ కలుద్దాం. సౌగా నమస్కారం, ధన్యవాదే, హ్యాపీ సండే.